ప్రపంచం మొత్తం గ్లోబల్ విలేజ్గా మారిన ఈ రోజుల్లో ప్రతి దేశం ఏదో ఒక విషయంలో మిగతా దేశాలపై ఆధారపడాలి. అలాంటి వాటిలో చమురు మొదటి వరుసలో నిలుస్తుంది. ఏ దేశమైనా క్రూడాయిల్ లేకుండా కాస్తంత కూడా ముందుకు కదలలేదు. దేశ ప్రగతికి క్రూడాయిలే ప్రధాన ఇంధనం. అలాంటి ఇంధనానికి ఆటంకం ఏర్పడితే పరిస్థితి అగమ్యగోచరమే. ప్రపంచ దేశాలు ఇప్పుడు అలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొనే సూచనలు మెండుగా కనిపిస్తున్నాయి. దీనికి అంతటికి కారణం ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధమే. పశ్చిమ దేశాలని ఇజ్రాయెల్ సరసన చేరడంతో ఆగ్రహించిన ఇరాన్ హర్మూజ్ జలసంధిని మూసేస్తామని బెదిరిస్తోంది. ఇప్పటికే ఆ దేశం ఇందుకు ఆమోదం కూడా తెలిపింది. దీంతో ఏ క్షణమైనా హర్మూజ్ జలసంధి క్లోజ్ కావచ్చు. హర్మూజ్ జలసంధి మూతపడితే చాలా దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ఈ ఇబ్బందులు భారత్కు కూడా తప్పవు. ఎందుకంటే ప్రపంచ ఇంధన వినియోగంలో అమెరికా, చైనా తర్వాత స్థానం మనదే. మన దేశంలో ప్రతిరోజు 45 లక్షల బ్యారెళ్ల ముడి చమురు వినియోగమవుతుంది. ఇందులో దాదాపు 80% క్రూడాయిల్ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. కేవలం 20% మాత్రమే భారత్లో తయారవుతుంది. ఇలాంటి పరిస్థితిలో క్రూడాయిల్ రవాణా ఆగిపోతే భారత్కు కూడా ఇబ్బందులు తప్పవనే వాదన వినిపిస్తోంది. అయితే భారత ప్రభుత్వం మాత్రం అలాంటి పరిస్థితులు రావని కరాఖండిగా చెబుతోంది. హర్మూజ్ మూసివేత మనపై చూపే ప్రభావం చాలా తక్కువేనంటూ ధీమా వ్యక్తం చేస్తోంది. అసలు భారత ధీమాకు కారణమేంటో తెలుసుకుందాం. హర్మూజ్ జలసంధి ద్వారా ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 30% రవాణా అవుతుంది. ఇది పర్షియన్ గల్ఫ్ను అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రంతో కలుపుతుంది. ఇరుకైన ప్రదేశంలో దాదాపు 33 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఇరుకైన ఛానల్ ఇరాన్ను అరేబియా ద్వీపకల్పం నుంచి వేరు చేస్తుంది. ఈ మార్గం ద్వారా ప్రతిరోజు దాదాపు 2 కోట్ల బ్యారెల్స్ చమురు వివిధ దేశాలకు వెళ్తుంటుంది. సౌదీ, ఇరాన్, యుఏఈ, కువైట్, ఇరాక్ నుంచి జలసంధి ద్వారా ఎగుమతి అవుతుంది. క్రూడాయిల్తో పాటు గ్యాస్ రవాణాకు సైతం ఈ జలసంధి కీలకం. 1/3 వంతు గ్యాస్ సైతం ఈ మార్గం నుంచి పలు దేశాలకు వెళ్తుంది. భారత్ తన అవసరాలు 80%కి పైగా ముడి చమురును వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఇందులో కొద్ది రోజుల క్రితం వరకు 40% హర్మూజ్ జలసంధి ద్వారానే రవాణా అవుతుంది. సౌదీ అరేబియా, ఇరాక్, యుఏఈ దేశాల నుంచి భారత్ ఎక్కువగా చమురును దిగుమతి చేసుకుంటుంది. చమురుతో వచ్చే నౌకలు ఒమన్, ఇరాన్ సముద్ర మార్గంలో ఉన్న హర్మూజ్ జలసంధి నుంచి ప్రయాణిస్తూ మన దేశానికి చేరుకుంటాయి. ఇప్పుడు దాన్ని మూసివేస్తే భారత్ తన 74 రోజుల చమురు నిల్వలను తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇరాన్ తీసుకున్న నిర్ణయం ప్రపంచ మార్కెట్లో రూపాయి విలువపైన కూడా ప్రభావం చూపిస్తుందని కొందరు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే హర్మూజ్ జలసంధి మూసివేతతో భారత్పై ప్రభావం పడే అవకాశాలున్న రష్యా, అమెరికా, బ్రెజిల్ ద్వారా దిగుమతి చేసుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. కాగా గత 2 వారాలుగా పశ్చిమాసియాలో మారుతున్న భౌగోళిక, రాజకీయ పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి చెప్పారు. ప్రధాని మోదీ నాయకత్వంలో గత కొన్నేళ్లుగా దిగుమతులను వేర్వేరు మార్గాలకు వికేంద్రీకరించామని వెల్లడించారు. ప్రస్తుతం భారత్ దిగుమతి చేసుకుంటున్న చమురులో ఎక్కువ భాగం ఇప్పుడు హర్మూజ్ జలసంధి ద్వారా రావడం లేదని స్పష్టం చేశారు. చమురు కంపెనీల వద్ద ఇప్పటికే గణనీయంగా నిల్వలు ఉండడంతో పాటు వివిధ మార్గాల నుంచి ఇంధనం సరఫరా అవుతూనే ఉందన్నారు. ఇంధన సరఫరాలో స్థిరత్వాన్ని సాధించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు హర్దీప్ సింగ్ పురి. భారత్కు సరఫరా అవుతున్న ప్రస్తుత రోజువారీ క్రూడాయిల్ గణాంకాలు ఓసారి పరిశీలిద్దాం. ప్రస్తుతం భారత్ రష్యా నుంచి అత్యధికంగా 22,62,000 బ్యారెళ్ల చమురును దిగుమతి చేసుకుంటుంది. ఇక ఇరాక్ నుంచి 9,17,000 బ్యారెల్స్, సౌదీ అరేబియా నుంచి 5,25,000 బ్యారెల్ ముడి చమురు దిగుమతి చేసుకుంటుంది. అలాగే యుఏఈ నుంచి 5,19,000 బ్యారెల్స్, అమెరికా నుంచి 4,39,000 బ్యారెళ్ల చమురు మన దేశానికి సరఫరా అవుతుంది. ఇక కొలంబియా నుంచి 1,31,000, నైజీరియా నుంచి 1,19,000, కువైట్ నుంచి 85,000 క్రూడాయిల్ బ్యారెల్స్ దిగుమతి అవుతుంది. మొత్తంగా చూసుకుంటే రష్యా నుంచి మనం అత్యధికంగా చమురు దిగుమతి చేసుకుంటున్నాం. రష్యా నుంచి వస్తున్న క్రూడాయిల్ హర్మూజ్తో సంబంధం లేకుండా భారత్కు చేరుతుంది. నిజానికి ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం పర్యవసనాలను ముందే పసిగట్టిన మోదీ ప్రభుత్వం జూన్లో రష్యా, అమెరికా నుంచి చమురు దిగుమతులను భారీగా పెంచింది. ఈ నెలలో ఇప్పటిదాకా పశ్చిమాసియా, గల్ఫ్ దేశాల కంటే రష్యా నుంచి అత్యధికంగా క్రూడాయిల్ దిగుమతి చేసుకుంది భారత్. మొత్తం మీద జూన్ పూర్తయ్యే నాటికి రోజువారీ 2 కోట్ల నుంచి 2,20,00,000 బ్యారెళ్ల చమురును రష్యా నుంచి దిగుమతి చేసుకోవచ్చంటూ అంతర్జాతీయ వాణిజ్య విశ్లేషణ సంస్థ కెప్లర్ వెల్లడించింది. 2 ఏళ్ల కాలంలో రష్యా నుంచి ఇంత గణనీయమైన స్థాయిలో దిగుమతులు జరగలేదు. ఇరాక్, సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్కు మించి రష్యా నుంచి దిగుమతులే అధికంగా ఉన్నట్లు కెప్లర్ తెలిపింది. మే నెలలో రష్యా నుంచి చమురు దిగుమతులు రోజువారీగా 1,96,00,000 బ్యారెల్స్గా ఉండగా ఇప్పుడది 2 కోట్లను దాటింది. మరోవైపు అమెరికా నుంచి భారత్ ఈ నెలలో రోజువారీగా 4,39,000 బ్యారెళ్ల ముడి చమురు దిగుమతి చేసుకుంటోంది.
మేలో 2,80,000 బ్యారెల్స్ మాత్రమే దిగుమతయింది. పశ్చిమాసియా నుంచి భారత్కు ఈ నెల మొత్తం మీద చమురు దిగుమతులు సగటున రోజువారీ 2 కోట్ల బ్యారెలుగా ఉండొచ్చన్నది కెప్లర్ నివేదిక అంచనా. చమురు దిగుమతుల్లో ప్రపంచంలో భారత్ 3వ స్థానంలో ఉంది. రోజువారీ 5.1 మిలియన్ బ్యారెల చమురును దిగుమతి చేసుకుంటుంది. ఇందులో ఒకప్పుడు ఎక్కువగా పశ్చిమాసియా, గల్ఫ్ దేశాల నుంచే భారత్ అధికంగా చమురు దిగుమతి చేసుకునేది. 2022లో ఉక్రెయిన్పై రష్యా దాడి తర్వాత భారత్ రూటు మార్చింది. అమెరికా ఒత్తిడిని సైతం లెక్క చేయకుండా రష్యా నుంచి చమురు దిగుమతులను గణనీయంగా పెంచుకుంది. అంతకుముందు మొత్తం చమురు దిగుమతులు రష్యా వాటా 1% మాత్రమే ఉండగా ఆ తర్వాత 40 నుంచి 44% పెరిగింది. అంతేకాకుండా అంతర్జాతీయ ధర కంటే తక్కువ రేటుకే భారత్కు క్రూడాయిల్ ఆఫర్ చేస్తోంది రష్యా. అయితే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం ఇప్పటిదాకా అయితే క్రూడాయిల్ ఇంపోర్ట్స్పై పడలేదని కెప్లర్ నివేదిక స్పష్టం చేసింది. రవాణా ఓడల కదలికలు గమనిస్తే రానున్న రోజుల్లో సరఫరా తగ్గే అవకాశం ఉందని కెప్లర్ ముఖ్య పరిశోధన విశ్లేషకుడు సుమిత్ రితోలియా తెలిపారు. సుమిత్ చెప్పినట్లు ఆ ప్రభావం ఆల్రెడీ మొదలైంది. ఎందుకంటే తాజాగా 20 లక్షల బ్యారెలను మోసుకొస్తున్న 2 సూపర్ ట్యాంకర్స్ హర్ముజ్ దాకా వచ్చి వెనుతిరిగి వెళ్లిపోయాయి. ఇరాన్పై అమెరికా దాడుల నేపథ్యంలో ప్రమాదాన్ని పసిగట్టిన 2 నౌకలు తిరిగి వెళ్లిపోయినట్లు బ్లూంబర్గ్ కథనం వెల్లడించింది. మరోవైపు నౌకల యజమానులు గల్ఫ్ తీరానికి ఖాళీ ట్యాంకర్లను పంపేందుకు వెనుకాడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో క్రూడాయిల్ సరఫరా చేసే వెసల్స్ సంఖ్య 69 నుంచి 40కి పడిపోయింది. ముందు రవాణా మరింత కఠినంగా మారొచ్చని, అదే జరిగితే భారత్ తన దిగుమతుల్లో సర్దుబాట్లు చేసుకోవాల్సి రావచ్చని కెప్లర్ అంచనా వేసింది. కెప్లర్ గణాంకాలు భారత ప్రభుత్వ ముందస్తు చర్యలను గమనిస్తే హర్ముజ్ జలసంధిని మూసివేస్తే భారత్పై పెద్దగా ప్రభావం పడకపోవచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. కొసమెరుపు ఏంటంటే ఒకవేళ హర్ముజ్ జలసంధిని మూసివేస్తే ప్రపంచ దేశాల మాటేమిటో గానీ మొదట అది ఇరాన్కే నష్టం చేకూరుస్తుందంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. ఎందుకంటే ఇరాన్ తన చమురు ఎగుమతులలో 85% ఈ మార్గం ద్వారానే ఎగుమతి చేస్తోంది. ఈ ప్రాంతంపై పహారా కాస్తున్న అమెరికా ఇరాన్ ఎగుమతులను అడ్డుకునే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.